మేడం, ఈ జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఈసారైనా వాళ్ళు అనుకున్నది సాధించగలరు అంటారా? సో నెలలోనే అన్నీ సాధించాలంటే కొంచెం కష్టమే. కష్టం. సో జనరల్గా అయితే మేషరాశి వాళ్ళకి లాస్ట్ మంత్ కన్నా ఈ మంత్ ఇన్ కంపారిజన్ బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు మేషంలోనే ఉన్నారు ఇప్పుడు. అదొకటి కాకుండాను ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. సో వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, వాళ్ళు సతమతం అయిపోతారు. అంటే సాటర్న్ బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే బాగా పని చేయిస్తుంది. సో ఎప్పటికైనా పని చేయిస్తూ ఉంటే మనం ఏంటి పని చేస్తున్నాం, మనకి ఆ ఊరట లేదు, అండ్ ఆల్సో మనం అనుకున్నది సాధించలేకపోతాం అని ఒక మైండ్ సెట్ అనేది వస్తుంది మనకి. కానీ ఈ పీరియడ్ కూడా ఏంటంటే అన్నీ టెంపరీ, అది కూడా వెళ్ళిపోయి మంచి కాలం అనేది తప్పక వస్తుంది. కానీ కూడానే మార్స్ ఉన్నాడు కనుక అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా నేను తొందరగా చేసేస్తాను, ముందుకెళ్ళిపోతాను అనే ఇది ఉంటుందన్నమాట. అలాగే వాళ్ళు చేసే పనిలో కూడా ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్కి బాగుంటుంది. అంటే కొత్త బిజినెస్లో వచ్చే ఛాన్సెస్, విస్తరించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటే కాకుండా 12th లార్డ్ మనం చూసామంటే జూపిటర్ అయ్యారు. జూపిటర్ ఏంటంటే ఇప్పుడు 3వ ఇంట్లో ఉన్నారు. అంటే ఏంటి, ధైర్యానికి మార్స్ జూపిటర్ ధైర్యానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే క్రియేటివిటీకి కూడాను ముందుకు సాగడానికి కూడా చెప్పచ్చు. అంటే ఏంటి, ఫాస్ట్గా ముందుకెళ్ళడం, విగరస్గా ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. తప్పక ఏంటంటే వాళ్ళు చేసే పనిలో కొన్ని అడ్డంగాలు వచ్చినప్పటికీ అది దాటుకుని ముందుకెళ్ళే ధైర్యం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అదొకటి కాకుండా 12th లార్డ్ ఇప్పుడు 4th వెళ్తున్నారు. అండ్ ఆల్సో మనం చూసామంటే సన్ 2nd ఉన్నారు. ఆయన కూడా 3rd హౌస్లోకి వెళ్తున్నారు అనమాట. సో ఏమవుతుంది ఇక్కడ వీళ్ళకి చిన్న మోతాదు అంటే ఏంటి, లక్ అనేది కొంతవరకు ఫేవర్ అయ్యి ఉంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి ఏముంది, తప్పక లక్ అనేది ఉందన్నమాట. అటు పని చేయాలి, దానికోసం శ్రమ పడాలి, కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానీ సేవింగ్స్ కానీ కొన్ని తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం తప్పక ఉంటుంది. ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కష్టమే ఉంటుందన్నమాట. కానీ రిలేషన్షిప్స్లో మాత్రం చాలా బాగుంటుంది. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు వీళ్ళకి ఏంటంటే ఇద్దరు అనుకూలంగా ఉండడం, అనుకూల పరిస్థితి అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. కానీ పై వాళ్ళతోటి మన బాసెస్ కానీ సూపర్ బాసెస్ కానీ 3వ ఇంట్లో జూపిటర్ ఉన్నారు కనుక తప్పక విభేదాలు వచ్చే ఛాన్సెస్, ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసామంటే 11th రాహు ఉన్నాడు, అలాగే 5th మనకి కేతు ఉన్నాడు అనమాట. సో తప్పక సడన్గా డబ్బు వచ్చే సూచనలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. సో స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ అనుకున్నంత వచ్చే ఛాన్సెస్ మనకి ఈ మంత్లో కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఏంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు మార్కెట్స్ చూసుకుని చేసుకోండి. ఎవరు ఏంటంటే దీన్ని ఆధారపడి ముందుకు వెళ్ళిపోండి అని ఎవరు చెప్పట్లేదు. కానీ ఏలినాటి శని ప్రభావం ఉంది కనుక తప్పక వీళ్ళకి ప్లసెస్ ఉన్నాయి, మైనసెస్ ఉన్నాయి దేంట్లో, ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో. ఓకే, మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళు తప్పక ఏంటంటే మంగళవారం దుర్గాదేవికి పూజ చేయడం అనేది మంచిది. అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు జూపిటర్ కూడా 4th హౌస్కి వెళ్తున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు అనమాట. ఆయన వెళ్ళినప్పటికీ ఏంటంటే వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ కొంతవరకు పెరగాలి. కానీ అటు ఏంటంటే హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఎస్పెషలీ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లలు కానీ అంటే డాక్టర్ని సంప్రదించడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళు దుర్గాదేవికి మంగళవారం పూజ చేయడం అనేది మంచిది. అలాగే పిల్లల విషయాన్ని కనుక తప్పక సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం అనేది ఇంకా మంచిది. జనరల్గా మనం మాట్లాడుకున్నాం, ఎప్పటికైనా సరే రాహుకేతు పూజలు చేయడం అనేది మంగళవారం చేయడం మంచిది. బట్ ఎప్పటికైనా సరే సండే చెప్పుకుంటాం అనమాట. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంగళవారం అట్లీస్ట్ మినిమం 9 times చాలా చాలా మంచిదన్నమాట. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ వాడచ్చు. రెడ్తో పాటు డార్క్ రెడ్ వాడచ్చు అనమాట. అంటే బ్లడ్ రెడ్ చెప్పుకుంటాం మనం. బ్లడ్ రెడ్ నుంచి ఆల్మోస్ట్ లైట్ పింక్ వరకు వాళ్ళ వాడచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మంగళవారం వేసి చూడండి, ఇంకా బాగుంటుంది మీకు. అండ్ ఆల్సో రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు చతుర్ముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిది. దాంతోపాటు నవముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. ఇవి రెండు కాంబినేషన్, అంటే ఎవరికి ఏం కావాలో దాన్ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. సో వ్యక్తిగత జాతకం చూపించుకున్న తర్వాత చేసుకోవడం అంటే వేసుకోవడం అనేది మంచిదా, అంటే ఏ రోజు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఎలా మెయింటైన్ చేయాలో అనేది కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. బట్ జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే, ఇందాక కూడా నేను మెన్షన్ చేశాను, శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్గా చేసుకోండి. దుర్గాదేవి కూడా ఒక రూపమే, శక్తి రూపమే. సో తప్పక
ఏంటంటే శక్తి రూపం కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.